నిషి, మా అక్కను చూస్తే నాకు చాలా భయంగా ఉంది అని కాచి అంటే, నాకేమన్నా ఎగిరి గంతేయాలనుందా? నాకు కూడా చాలా భయంగానే ఉంది అని నిషి అంటుంటుంది. కౌశికి నిషి వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు దాత్రి కేదార్లు బావి కోసం వెతుకుతూ ఉంటారు. సత్యప్రసాద్ గారు చెప్పిన లొకేషన్ ఇదే కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది. ఇక్కడే ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంది అని చుట్టూ చూస్తూ ఒక చోట ఆగి, ప్రసాద్ గారు ఫైల్ పడేసిన బావి ఇదే అనుకుంటా కేదార్ అని చెప్తూ ఉంటారు. ఆ ఫైల్ కానీ దొరికితే మనం షర్మిల గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడే కానీ లేకపోతే ఇవాళ ఫైల్ని చేరుకునే వాళ్ళమే కాదు అని చెప్తూ ఉంటుంది. అవును దాత్రి, జరిగేవన్నీ చూస్తూ ఉంటే నువ్వు నిజాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే కాదు, నిజమే నిన్ను వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకం వస్తుంది అని కేదార్ అంటాడు. ఇప్పుడు ఇది ఎలా తవ్వాలి అని దాత్రి అంటే, ఒక్క నిమిషం కేదార్ అని చెప్పి, ఒక్క నిమిషం దాత్రి అని చెప్పి ఫోన్ చేసి కుమార్కి కాల్ చేసి, నువ్వు అర్జెంటుగా జేసీబీ తీసుకొని పోలీస్ బెటాలియన్ దగ్గరికి వచ్చేయాలి అని చెప్తూ ఉంటాడు కేదార్. ఇక దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. దాత్రి, ఇవాళ ఎలాగైనా ఫైల్ నీకు దొరుకుతుంది దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. దొరకాలి కేదార్, లేదంటే మా అమ్మ నిజాన్ని చేరుకోగలనన్న నమ్మకం నాకు చచ్చిపోతుంది అని దాత్రి అంటుంది. ఇంకా దాత్రి ఆ ఫైల్ దొరకకపోతే ప్రసాద్ గారు చెప్పింది అబద్ధమని తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా ప్రసాద్ గారితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు దాత్రి అని కేదార్ అంటాడు. ఇంకోవైపు కౌశికి, మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. మిమ్మల్ని చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అది వదినా అని నిషి చెప్పడానికి కంగారు పడుతూ ఉంటుంది. మీతో పాటు మీ కారులోని లోపలికి వచ్చారు, మనం ఇంటర్వ్యూ చేస్తుంటే ఈ కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు అని షర్మిల ఠాకూర్ చెప్తారు. వాట్, షర్మిల గారు చెప్తుంది నిజమా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అవును అని నిషి తలూపుతూ ఉంటుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఎవరికి తెలియకుండా లోపలికి ఎందుకు వచ్చారు అని కౌశికి అంటుంది. మిమ్మల్ని అడిగితే మీరు తీసుకురాలేదు, అందుకే మీకు తెలియకుండా మీ కారులో వచ్చేసాం వదిన అని నిషి అంటుంది. నాకు రావద్దని చెప్పానంటే తెలియకుండా రమ్మని కాదు, అసలు ఈ కెమెరాలో ఏం చూస్తున్నావు, ఏం షూట్ చేస్తున్నావు అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి అని కౌశికి అంటూ ఉంటుంది. అక్క అది దివ్యాంక డబ్బులు ఇస్తానంటే అని కాచి చెప్పబోతుంటే కౌశికి కాచి తెంప పగలు కొడుతుంది. అయితే వదిన అది అని నిషి చెప్పబోతుంటే, నువ్వు మాట్లాడకు నిషి, అసలు ఇదంతా నీ పనే కదా, నువ్వు పదే చేయొద్దన్న పని ఎందుకు చేస్తావు అని నిషికాని తిడుతూ ఉంటుంది కౌశికి. తప్పు కాదు కౌశికి గారు, ప్రమాదమైన పని కొంచెంలో నిషిక ప్రాణాలతో తప్పించుకుంది. అసలు ల్యాండ్ మైన్ నా ప్లేస్లోకి వెళ్ళారు అది అని షర్మిల ఠాకూర్ గారు సీరియస్ అవుతూ ఉంటారు. మ్యామ్, మేము చేసిన పనికి మీకు ఎలా సారీ చెప్పాలో తెలియటం లేదు అని ప్లీజ్ కుదిరితే మా వాళ్ళని క్షమించండి అని కౌశికి అంటుంది. వీళ్ళు చేసిన పనికి నాకు కూడా షూట్ చేసేంత కోపం వచ్చింది కాబట్టే చిన్న పనిష్మెంట్తో వదిలేస్తున్నాను అని షర్మిల ఠాకూర్ చెప్తూ ఉంటుంది. ఇంకా జగదాత్రి కేదార్లు ఎక్కడ అని కౌశికి అడుగుతూ ఉంటుంది. వాళ్ళకేం కాలేదు కదా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన స్టేట్మెంట్లు రాస్తున్నారు అని మేనేజ్ చేస్తూ ఉంటుంది షర్మిల ఠాకూర్. ఇక మ్యామ్, నా కోట అయిపోయింది కదా, ఏమున్నా ఇంకా వాళ్ళిద్దరినీ చూసుకోండి మేడం అని బూచి చెప్తూ ఉంటాడు. షటప్, ఎవరి కోట అయిపోలేదు, జగదాత్రి వాళ్ళు వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేలోపు మీరు చిన్న పనులు ఉన్నాయి ఫినిష్ చేదురు కానీ అని షర్మిల ఠాకూర్ అంటూ ఉంటారు. వదిన తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం అని నిషి బతిమలాడుతూ ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క, నువ్వు చెప్తే మేడం వింటారు అని కాచి అంటుంది. పనిష్మెంట్ ఏం వద్దని చెప్పండి వదిన అని నిషి అడుగుతూ ఉంటుంది. స్కూల్కి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు వదిన, పనిష్మెంట్ ఇస్తారని అని నిషి బతిమలాడుతూ ఉంటుంది. బూచి కూడా అడుగుతూ ఉంటాడు. కౌశిక్ గారు మీరు కూర్చోండి, మీ వాళ్ళకి కొంచెం క్రమశిక్షణ నేర్పిస్తాను, ఉదయ్ వీళ్ళని తీసుకెళ్ళు అని షర్మిల గారు అంటుంటారు. ఇక కాచి బూచి నిషిని పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్తారు. కౌశిక్ గారు మీరు కూర్చోండి అని షర్మిల గారు అంటారు. మరోవైపు కుమార్ జేసీబీ పట్టుకొని దాత్రి వాళ్ళ దగ్గరికి వస్తారు. మేడం వచ్చేసాను మేడం అని చెప్తూ ఉంటాడు కేదార్. అదిగో వచ్చేసారు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ సర్కిల్లోనే తవ్వండి,
ఇక్కడ ఆ కార్నర్ వరకు తవ్వండి, చూసుకుంటూ తవ్వండి, జాగ్రత్త అని ధాత్రి చెప్తూ ఉంటుంది. కుమార్ జేసీబీతో మట్టిని తీయిస్తూ ఉంటారు. ఇంకోవైపు బూచి కాంపౌండ్ వాల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు నిషి, కాచి అందరూ కూడా వంటలు చేస్తూ ఉంటారు. ధాత్రి కంగారు పడకు, దొరుకుతుంది అని కేదార్ అంటుంటాడు. ధాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు నిషి, కాచి వండిన పాత్రలన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. వాటి నుంచి ఇంకోవైపు బూచి షర్మిలా గారి దగ్గరికి వచ్చి, మ్యామ్ వికలాంగుల కోటాలో పనిష్మెంట్ ఏమైనా తగ్గుతుందా, ఒక్కసారి నా పొజిషన్ చూసి చేయండి మేడం అని చెప్పి కాళ్ళు మొక్కుతూ ఉంటాడు. భలే టైంకి గుర్తు చేసావు ఉదయ్, సార్కి కన్సెక్షన్ ఇవ్వాలంట. ఆ కార్ క్లీనిక్ అయ్యాక మన వాళ్ళు షూస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని పాలిష్ చేయమని చెప్పు. ఏం సార్ సరిపోతుందా అని షర్మిలా డాకర్ అంటుంటారు. మీ సీన్ నాకు అర్థమైపోయింది, నాకేం వద్దు, మీరు చెప్పిన పని పూర్తిగా చేసి వస్తాను ప్లీజ్ మ్యామ్ అంటూ బూచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. ధాత్రి దొరుకుతుంది, నువ్వేం టెన్షన్ పడకు అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు బావిని తోతూ ఉంటే మట్టిలో నుంచి ఫైల్ బయటపడుతుంది. కేదార్ అది చూసి ఒక్కసారిగా ఆపు అని, ధాత్రి ఫైల్ కనపడింది అంటూ ఫైల్ తీసుకొని ధాత్రికి చూపిస్తాడు. ధాత్రి చాలా ఆత్రంగా కేదార్ చేతిలోంచి ఫైల్ తీసుకొని, ఇదే కేదార్ ఫైల్ ఇదే అని చాలా సంతోషపడుతూ, అమ్మా థ్యాంక్ యూ, ఫైనలీ గాట్ ఇట్ అని కావ్య గారిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ సాక్ష్యం, మా అమ్మ నిజాయితీని నిరూపించే సాక్ష్యం, మా అమ్మ మీద పడిన నిందను తొలగించే సాక్ష్యం, మా అమ్మ గురించి ప్రపంచానికి నిజం చెప్పే సాక్ష్యం అంటూ ధాత్రి చేతులు వణుకుతూ ఉంటాయి. అవును ధాత్రి అని కేదార్ అంటాడు. ఇంకా కేదార్ ధాత్రి అందరి మాటలు గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఊరుకో ధాత్రి, ఈ ఫైల్లో నిజం ఉందో లేదో, నీ బాధని తీరుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నమ్మకాన్ని మాత్రం ఇస్తుంది అని కేదార్ అంటుంటాడు. అవును కేదార్, 20 ఏళ్ళ నా కష్టం, నా ఎదురు చూపులు ఈ ఫైల్ అంటూ ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఫైల్లో ఇంకా దానికి సంబంధించిన లిపికి సంబంధించిన పేపర్ ఒకటి దొరకడంతో ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది అని ధాత్రి కేదార్కి చూపిస్తూ ఉంటుంది. ఇది చూడ్డానికి సాంస్క్రిట్లో ఉంది కదా ధాత్రి అని కేదార్ అంటాడు. అసలేం అర్థమే కావటం లేదు, దీని తర్వాత చూద్దాం అని ధాత్రి పేపర్ని ఫైల్లో పెట్టేస్తుంది. అందులో ఉన్న ఫోటోని బయటకు తీసి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా కేదార్ ఫోటో తీసుకొని, ఏంటి ధాత్రి ఇది ఎక్కడుంది, ఈ ఫోటోలో ఉన్నది అని కేదార్ షాక్ అవుతూ ఉంటాడు. కౌశికి వదిన వాళ్ళ నాన్నగారు కేదార్ అని ధాత్రి అంటుంది. పెదమామయ్య గారి ఫోటో ఇక్కడెందుకు ఉంది కేదార్ అని, అసలు ఆయనకి మా అమ్మకి ఏం సంబంధం, లేదా మా అమ్మకి పెదమామయ్య చావుకి ఏదైనా సంబంధం ఉందా అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. లేదు ధాత్రి, అది నిజమై ఉండదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, పెదనాన్నకి అత్తయ్య గారి చావుకి ఏం సంబంధం ఉండి ఉండదు అని కేదార్ అంటాడు. నమ్మడానికి కష్టమైనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు కేదార్. 20 ఏళ్ల ముందు ఏం జరిగిందో, తప్పెవరిదో నాకు తెలియదు, కానీ ఫైల్లో ఈయన ఫోటో ఉందంటే ఖచ్చితంగా జరిగిన దానికి పెదమామయ్యకి ఏదో సంబంధం ఉంది అని ధాత్రి అంటుంది. కేదార్ బాధపడుతూ ఉంటాడు. ఇంకో ఫోటో చూస్తూ ఉంటే, ఇతను ఎక్కడో చూసినట్టుంది ధాత్రి అని కేదార్ అంటాడు. అవును, నాకు చాలా బాగా తెలిసిన మొహంలా ఉంది, కానీ ఎవరో తెలియట్లేదు. ఆ రోజు నాకు తెలియకుండా ఇంకేదో జరిగింది. ఈ ఫైల్ చుట్టూ మనకు తెలియని కథలు చాలా ఉన్నాయి. దీంతో సంబంధం ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. మన ప్రశ్నలకి సమాధానం దొరకాలన్నా, మనం నిజాన్ని చేరుకోవాలన్నా ముందు పెదమామయ్య గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కూడా కనిపెట్టాలి. ఈ లేఖ మీద ఏం రాసిందో కూడా మనమే కనిపెట్టాలి. అసలు మా అమ్మ దేనికోసం చనిపోయిందో ఆ కారణం కనుక్కోవాలి కేదార్. ఒక కూతురుగా ఏం చేసైనా సరే మా అమ్మ రుణం తీర్చుకోవాలి అని ధాత్రి అంటుంది. అయితే మన ఇన్వెస్టిగేషన్ ముందు పెదనాన్న దగ్గర నుంచి మొదలు పెడదాం ధాత్రి. అసలు ఆయనకి ఈ కేసుకి సంబంధం ఉందో లేదో మనం కనిపెడదాం అని కేదార్ అంటాడు. ఇంటికి వెళ్ళాక వదిన్ని అడుగుదాం, ఎప్పుడైతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, పద ఇక్కడి నుంచి వెళ్దాం అని ధాత్రి అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.